నిన్న జరిగిన టీ20 మ్యాచ్లో ఇండియా వెస్టిండీస్ను 5 వికెట్ల తేడాతో ఓడించి టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్కు చేరుకుంది. మ్యాచ్ కోల్కత్తాలోని ఈడెన్ గార్డెన్స్లో జరిగింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు సంజూ శాంసన్కు వచ్చింది. అతడు 97 పరుగులు చేసి ఇండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. బౌలింగ్లో అర్ష్దీప్ సింగ్ 3 వికెట్లు తీశారు. అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాడు. ఇండియా గెలవడానికి ముఖ్య కారణాలు శాంసన్ యొక్క అద్భుతమైన ఇన్నింగ్స్ మరియు బౌలర్ల యొక్క కట్టుదిట్టమైన బౌలింగ్. వెస్టిండీస్ బాగానే ఆడింది నిజమే, ముఖ్యంగా వాళ్ల బ్యాటింగ్ లైనప్. అయినా ఇండియా గెలవడానికి ప్రధాన కారణాలేంటంటే సంజూ శాంసన్ యొక్క అసాధారణమైన కెప్టెన్సీ మరియు కీలక సమయంలో చేసిన బౌలింగ్ మార్పులు. అలాగే బౌలర్లు డెత్ ఓవర్లలో కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి వెస్టిండీస్ స్కోరును నియంత్రించగలిగారు. ఫీల్డింగ్లో కూడా ఇండియా కొన్ని కీలకమైన క్యాచ్లు పట్టింది. ఇవన్నీ కలిసే ఇండియాను విజయతీరాలకు చేర్చాయి. నెక్స్ట్ ఇండియా ఇంగ్లాండ్తో టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్ మ్యాచ్ ఆడబోతోంది. ఈ మ్యాచ్ మార్చ్ 5వ తేదీన ముంబైలోని వాంఖేడే స్టేడియంలో జరగనుంది. రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. సెమీఫైనల్ గెలిస్తే ఇండియా ఫైనల్ మ్యాచ్ ఆడుతుంది. ఫైనల్ మ్యాచ్ మార్చ్ 8వ తేదీన మెల్బర్న్ క్రికెట్ గ్రౌండ్లో జరగనుంది. ఈ మ్యాచ్ కూడా రాత్రి 7 గంటలకే ప్రారంభమవుతుంది. ఆల్ ద బెస్ట్ ఇండియా. ఇన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.